ముక్క అసలు గట్టిపడకుండా 6 నెలలైనా పాడవకుండా యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న నోరూరించే ఆంధ్ర స్టైల్ స్పైసీ చికెన్ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు వేసి లో ఫ్లేమ్ పై మంచి సువాసన వచ్చే వరకు దోరగా ఫ్రై చేసి పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టి సీక్రెట్ మసాలా పౌడర్ ని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో చికెన్ పీసెస్ వేసి కొద్దిగా పసుపు, ఉప్పు, ఆయిల్ యాడ్ చేసి ముక్కల్లోని నీరంతా పూర్తిగా ఎగిరిపోయి డ్రై అయ్యే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. కడాయిలో పచ్చడికి సరిపడా ఆయిల్ వేసి వేడయ్యాక ఈ చికెన్ పీసెస్ని వేసి ఫ్రై చేయాలి. అయితే చికెన్ని మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా లైట్ గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టండి. అప్పుడే ముక్క జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు అదే వేడి నూనెలో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. అందులో ఫ్రై చేసిన చికెన్ పీసెస్, మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మసాలాలన్నీ పీసెస్ కి పట్టేలా బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 గంటలు గ్యాప్ ఇచ్చి నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి అమృతం లాంటి చికెన్ పచ్చడి రెడీ. ఈ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.